నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో 2024 కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మొన్నటి వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొని ఉంటారు. చాలా డిప్రెషన్‌కి లోనై ఉంటారని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారందరూ 2023 మొత్తం. 2024లో కూడా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు మే నెలలో లాభస్థానంలోకి తామ్రమూర్తిగా సంచరించడం, రాహుకేతువులు భాగ్య తృతీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరించడం వలన శని అష్టమమందు రజితమూర్తిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి ఈ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నారంటే శని అష్టమంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రజితమూర్తిగా సంచరిస్తున్నాడో సమస్యలు ఓన్లీ 50-60% ఉంటాయి. ఎక్కువ సమస్యలు ఇవ్వడు. ఇంకా చెప్పాలంటే 40% సమస్యలే ఉంటాయి. ఎందుకంటే రజితమూర్తి అంటే చాలా మంచి పవర్‌ఫుల్‌గా ఉంటాడు. నెగటివిటీ కంటే పాజిటివిటీని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో, అష్టమ శని కొంతవరకు ప్రభావం చూపినప్పటికీ అంటే ఉద్యోగస్తులకు తీవ్రమైన మనస్తాపం రావడం, ఉద్యోగం ఉంటుందా? ఉండదా? అనేటువంటి ఒక సంశయం ఉండడము, అటువంటి డైలమాలో ఎక్కువగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ, రాను రాను దాని యొక్క తీవ్రత తగ్గి ఉద్యోగంలో సాఫీగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటికి గురు బలము, రాహుకేతువుల బలం ఈ సంవత్సరం తోడవడం వలన కర్కాటక రాశి వారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళకి చాలా శుభ సమయం అని చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు కలిగినప్పటికీ శని యొక్క ప్రభావం తగ్గి గురు, రాహుకేతువుల మంచి ప్రభావం పెరుగుతుంది. గురుడు లాభస్థానంలో తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ అంటే స్వల్పమైన లాభాలు ఇస్తాడు. రాహుకేతులు భాగ్య తృతీయ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నందుకు వీళ్ళకి కొంతవరకు రిలాక్సేషన్, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మొత్తం కాకపోయినా కొంతవరకు విముక్తి లభిస్తుంది చెప్పుకోవచ్చు. గురుడు మే నెలన లాభస్థానంలోకి తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి. అంటే స్వల్పపాటి లాభాలు కలుగుతాయి. ధనలాభాలు వస్తాయి. అంటే ఒక ఉద్యోగం వస్తుంది. నూతన ఉద్యోగం వస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఈ ఉద్యోగం ద్వారా నాకు ఒక 15,000, 20,000 జీతం పెరగొచ్చని. 5, 10,000 జీతం పెరిగింది. అంటే ఎక్కువ జీతం పెరగదు. కొంత జీతం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. కొంతవరకు ఇన్నాళ్ళు పడినటువంటి ఈ శ్రమ ఏదైతే ఉందో, మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాని నుంచి రిలాక్సేషన్ పొంది కొత్త ఉద్యోగంలోకెళ్తారు. ధనలాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఎక్కువ ధనలాభాలు ఉండకపోయినప్పటికీ స్వల్పపాటి ధనలాభాల వల్ల మనశ్శాంతి పొందుతారు అని చెప్పుకోవచ్చు. అవివాహితులకు వివాహ యోగం తప్పనిసరిగా ఉంది. అంటే వివాహం జరిగి తీరుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగి తీరుతుంది. కానీ తామ్రమూర్తిత్వం పొందడం వలన కొంత స్ట్రెస్ అనేది స్ట్రగుల్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. స్ట్రెస్ కాదు స్ట్రగుల్. స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంటుందంటే వివాహ యోగం ఉన్నప్పటి వాళ్ళకి దశానుకూలత ఉన్నప్పటికీ తామ్రమూర్తిత్వం పొందడం వలన ఒక 4, 5 సంబంధాలు చూసి అప్పుడు ఐదో సంబంధం, ఆరో సంబంధం ఆ విధంగా ఒక డిలే అన్నది ఏర్పడుతుంది. వెంటనే జరగదు. సమయం మే నెల తర్వాత సమయం వచ్చినప్పటికి సెప్టెంబర్, అక్టోబర్ నెలకి మెల్లిగా పుంజుకుని డిసెంబర్ నాటికి వివాహం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇదే విధంగా సంతాన యోగం కూడా. సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నించే వారికి మెల్లిగా మే తర్వాత ఏదో ఒక సమయంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఒక గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. ఎవరైతే సంతానం ఉన్నారో వారికి అభివృద్ధి పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు సంతానంగా ఉన్నారు. కర్కాటక రాశి వారి పిల్లలు చదువుకుంటున్నారు. హై స్కూల్ విద్య చదువుతున్నారు. చదువులో కాస్త అశ్రద్ధ ఉంది. కొంత శ్రద్ధ పెట్టిస్తే వారికి కాస్త మంచి మార్కులు వచ్చే అవకాశం కొంతవరకు కనిపిస్తాం కర్కాటక రాశి వారి పిల్లలందరికీ సంతానం కలిగి ఉన్న వాళ్ళకి. ఎవరైతే ప్రేమించుకుంటూ ఉన్నారో ఆ ప్రేమ జంటలకి వివాహం జరుగుతుంది. కానీ కొన్ని ఇబ్బందులన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే గురుడు తామ్రమూర్తిత్వం పొందాడు. కొంత ఇబ్బందుల తర్వాత వివాహం జరుగుతుంది ప్రేమ జంటలకి అని చెప్పుకోవచ్చు. ఇక మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారికి కావచ్చు, టీచింగ్ రంగంలో పనిచేసే వరకు చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరికి ప్రమోషన్ రావడం కానీ, ధనలాభాలు రావడం గానీ జరుగుతూ ఉంటాయి. మార్కెటింగ్ రంగం కానీ, టీచింగ్ రంగంలో ఉండేవారికి కానీ. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత శ్రమ తర్వాత మే నెల తర్వాత అంటే ఆగస్టుకో, జూన్, జూలై, ఆగస్టు మధ్యలో ఒక ఉద్యోగం అనేది దొరుకుతుంది. మనశ్శాంతి దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. అష్టమ శని ప్రభావం కొంతవరకు మే తర్వాత మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. ఆల్రెడీ రాహువు సంచారం వల్ల కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఒక 25%
ఇబ్బందులు తగ్గాయి అని చెప్పుకోవచ్చు. ఇంకొక 30-40% ఇబ్బందులు గురుడు కూడా సంచరించిన తర్వాత తామ్రమూర్తిగా 11వ స్థానంలోకి సంచరించిన తర్వాత ఒక 50-60% ఇబ్బందులు తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అష్టమ శనివి. సో, నూతన ఉద్యోగం జూన్, జూలైలో దొరికే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక శని విషయానికొస్తే రజిత మూర్తిత్వం పొందాడు శని. పొంది అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళు ఎంతైనా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అది పూర్తిగా సమసిపోలేదు. కొంతవరకు ఇబ్బందులనేవి ఉంటాయి. పూర్తిగా సమసిపోలేదు. కానీ రజిత మూర్తిత్వం పొందడం వలన పట్టపగలు అక్కడే వీళ్ళకి కొంత రిలీఫ్ వచ్చేసింది. తీవ్రమైన ఇబ్బందులు లేవు. చాలా ఇబ్బందులున్నాయి కానీ తీవ్రమైన ఇబ్బందులు లేవు. కొంతవరకు ఇబ్బందులనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మే నెల తర్వాత కాస్త ఉపశమనం దక్కుతుంది. ఇదొక గుడ్ న్యూస్. కర్కాటక రాశికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నూతన ఉద్యోగంలో పెను మార్పులనేవి ఉండవు. పెను మార్పులంటే ఏదో ప్రమోషన్ వచ్చేసి ఒక అధికారి స్థాయికి వెళ్ళిపోవడము, లేదా జీతభత్యాలు విపరీతంగా పెరిగిపోయి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం ఇటువంటివి ఉండవు కానీ, ఏదో స్వల్పపాటి ఆనందంతో ముందుకెళ్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. అష్టమ శని రజిత మూర్తిత్వం వలన. ధన సంపాదన బాగున్నప్పటికీ, ఆరోగ్య సమస్యలనేవి ఎక్కువగా ఉండడం వల్ల ధన వ్యయం జరుగుతుంది. ఏదైనా వీరి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల కానీ, లేదా వీరి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం దెబ్బతినడం వలన కానీ, లేదా వీరి భాగస్వామి యొక్క ఆరోగ్యం, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం వల్ల కానీ ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. శని అష్టమ స్థానంలో రజత మూర్తిత్వం పొంది సంచరించడం వలన. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో, వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వైద్య సహకారం తీసుకోవడం చాలా ఉత్తమము. ఎవరైతే సంతానం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ సంతానం కలగట్లేదు అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు ఈ శని అష్టమ శనిలో ఉన్నప్పటికీ గురు సంచారం, రాహు సంచారం బాగుంది కాబట్టి కాస్త వైద్య సహకారం తీసుకొని ముందుకు వెళ్తే సంతానం యోగం ఉంది అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అంటే ఫార్మా రంగంలో కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, ఫార్మా రంగం, మెడికల్ రంగం, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, యోగా లేదంటే ఆయుర్వేద్, హోమియోపతి ఇటువంటివన్నిట్లో పనిచేసేటువంటి ఎటువంటి వాళ్ళకైనా ఏదో మెడికల్ షాప్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, లేదా ఏ విధమైనటువంటి వైద్య వృత్తికి సంబంధం ఉన్నటువంటి ఏ వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయము. వాళ్ళకి గుర్తింపు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో, పీహెచ్‌డీలో ఉన్నారో, సైంటిస్ట్ విభాగంలో ఉన్నారో వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయం. చాలా తీవ్రమైన ఒత్తిడికి గురైన తర్వాత దాని ఫలితాన్ని మాత్రం చాలా అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు. అంటే చాలా ఒత్తిడి ఇన్ని రోజులు నిద్ర లేకుండా పనిచేస్తుంటారు. పీహెచ్‌డీ చేసేవాళ్ళు నిద్ర లేకుండా ఎంతో కృషి చేసి ఎన్నో పేపర్స్ పబ్లిష్ చేస్తుంటారు. సైంటిస్ట్ రంగంలో ఉన్నవాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి ఒక కొత్త ప్రయోగంతో పైకొస్తారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వ్యాపిస్తాయని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో. పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అష్టమ శని ఉండడం వలన ఉద్యోగం మారినప్పటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయము. ఇక రాహుకేతులు భాగ్య తృతీయ స్థానంలో సువర్ణమూర్తిత్వం పొందారు. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. ఒక్క శని తప్పిస్తే గురుడు, రాహువు, కేతువు 3 గ్రహాలు మంచి సంచలనంలో ఉన్నాయి. దాంతో రాహుకేతువు సువర్ణమూర్తిత్వం పొందారు. శని అష్టమంలోని రజితమూర్తిత్వం పొందాడు. కొంతవరకు సమస్యలు 50% తగ్గిపోయి గురుడు లాభస్థానంలో తామ్రమూర్తిత్వం పొందాడు. తామ్రమూర్తిత్వం అంటే ఓకే. ఐ కెన్ సే లైక్ ఒక 30-40% గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా లోహమూర్తి అయితే చాలా ఇబ్బందులు పెడతాడు. ఈ రిజల్ట్స్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు. కానీ తామ్రమూర్తిత్వం అంటేనే కాపర్. అంటే కొంతవరకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. వీరికి రాహుకేతువులు సువర్ణమూర్తిత్వం పొంది భాగ్య తృతీయ స్థానంలో సంచరించడం వలన నూతన ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది కొంతవరకు. ఓహ్! ఈ కొత్తగా వచ్చిన అతను ఎవరో బాగా చేస్తున్నాడే, ఇతను దృష్టిలో పెట్టుకుందాం. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఇతని ప్రమోషన్‌కి మనం ముందుకు తొయ్యొచ్చు అని దృష్టిలో పడతారు. గుర్తింపు లభిస్తుంది. అధికారుల్లో మీరొక్క పేరు రిజిస్టర్ అయిపోతుంది. ఈ వ్యక్తి ప్రమోషన్స్ గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేసినప్పుడు, ఈ వ్యక్తి యొక్క పేరు మనం ప్రస్తావనకు తీసుకురావచ్చు అని ఒక ఏడాది తర్వాత మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎప్పుడు? ఈ శని అష్టమ శని సంచారం అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ అనుభవిస్తారు. కానీ ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే, ఆ గుర్తింపుని తీసుకొచ్చి అధికారుల దగ్గర మీ పేరు రిజిస్టర్ అయ్యేలా చేస్తారు. దానికి మీరు చేసే కృషి ఎంతో అవసరము. ఏదైతే మీరు కృషి చేస్తారో, మీరు ఎఫర్ట్స్ పెడతారో దాని రిజల్ట్ 2025లో అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. 24లో అది మొత్తం ఒక గ్రోయింగ్ ఫేజ్ అంటే పెరుగుతూ ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటారు, మొక్క పెరుగుతుంది. పళ్ళు రావడానికి టైం పడుతుంది. ఆ ప్రతిఫలం, ఆ ప్రతిఫలం అనేది 2025లో అనుభవిస్తారు మీరు. శని నవంబర్‌లోకి మారాక. కానీ
ఈ అష్టమ శని ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క సువర్ణమూర్తిత్వ సంచారం వలన మీకు పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా అధికారుల దృష్టిలో మీ పేరు రిజిస్టర్ అయిపోతుంది. మీ పేరు వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రమోషన్ లిస్ట్‌లో పేరు చేర్చడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఏదైనా ధన సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. తండ్రి నుంచి సహాయ సహకారాలు అంది సమయానికి ఏ సమస్య నుంచైనా గట్టెక్కిపోతారని చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు. మార్కెటింగ్ రంగంలో పనిచేసేవారు, ఇందాకే చెప్పుకున్నాను టీచింగ్ రంగంలో పనిచేసే వారికి చాలా అనుకూలమైన సమయం. వీరికి పేరు ప్రఖ్యాతలు రావడమే కాదు, అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్స్ చేసి పొజిషన్ మార్చే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్, టీచింగ్ రంగంలో ఉండేవారికి. జీతం పెరుగుదల కోసం చూస్తున్న వారికి, ఎస్పెషల్లీ టీచింగ్‌లో ఉన్న వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళకి జీతం బాగా పెరుగుతుంది. మిగతా రంగాల్లో ఉన్నటువంటి వారికి జీతం కొంతవరకు పర్వాలేదు. బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా సాటిస్ఫై అయ్యేలా జీతం పెరగకపోయినా కొంతవరకు జీతం పెరుగుదల అనేది ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ 2024లో. విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూఎస్‌కెళ్ళి ఎంఎస్ చేయాలి, లేదా కెనడాకెళ్ళి ఎంఎస్ చేయాలి, ఆస్ట్రేలియాకెళ్ళాలి, న్యూజిలాండ్‌కెళ్ళాలి, సింగపూర్‌కెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసాలు ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎక్కువగా వీసాలొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. వీళ్ళు పెట్టే ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే విద్యార్థులు ఎఫర్ట్ ఎక్కువగా పెడతారో, వాళ్ళు వీసా ఇంటర్వ్యూస్ సక్సెస్‌గా కంప్లీట్ చేసి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉండి ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులకి మంచి మార్కులు పొందుతారు. విదేశాల్లో ఆల్రెడీ ఉండి చదువుకుంటున్న విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ప్రవచన రంగంలో ఉండేవారికి అనుకూల సమయము. వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రవచన రంగంలో ఉండేవారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎందుకంటే కేతు తృతీయ ద్వారా సంచారం చేస్తున్నారు కాబట్టి. ప్రవచనంలో ఉండేవారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రవచనకర్తలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారంటే ఉదాహరణకు కొంతమంది ప్రవచనకర్తలు ఉంటారు. ఒక ఊర్లో కాకుండా రకరకాల ఊర్లలో వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళకి ప్రయాణాలు అధికమవుతాయని చెప్పుకోవచ్చు. వీళ్ళ పేరు ప్రఖ్యాతులు ఇంకా ద్విగుణీకృతం అవుతాయి. డబుల్ అవుతాయని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళు ఉన్న ప్రవచనకర్తలకి. ఎంత చేసినప్పటికీ అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి దీనికి కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. ఎటువంటి రెమెడీస్ చేయాలి అనంటే శనికి జపం చేయించకపోతే ఇంతవరకు పైగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని అనిపిస్తే శనికి జపం చేయించడం చాలా ఉత్తమము. శనికి జపం చేయించేసామండి. అంతా బానే ఉంది. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, వాళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం సర్వదా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం సర్వదా శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి. ఇవన్నీ చేసినా ఇంకా ఏమైనా వస్తున్నాయి చిన్న ఇబ్బందులు, స్వల్పపాటి ఇబ్బందులనేవి కంపల్సరీ ఉంటాయి. ఒకసారి తైలాభిషేకం చేయించుకుంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఓవరాల్‌గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గిపోతుంది. నూతన ఉద్యోగం అన్నది మే నెల తర్వాత ఖచ్చితంగా దక్కుతుంది. మే నెల తర్వాత ఉద్యోగం దక్కుతుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం అయ్యి తీరుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వైద్య సహకారం వల్ల సంతాన యోగం కలుగుతుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాక, అవి దాటాక ప్రేమ వివాహాలు కూడా విజయవంతం అవుతాయి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు ఖచ్చితంగా వీసాలు దక్కుతాయి. ఇవన్నీ జరగాలి అంటే ఒక్కసారి శనికి ఒకసారి జపం చేయించడం గానీ, తైలాభిషేకం చేయించడం కానీ చాలా ఉత్తమము. ప్రతి శనివారము క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన కర్కాటక రాశి వారికి ఏదైతే అష్టమ శని నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలున్నాయో దాని నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.